తీసుకొని వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్స్, మీడియా మిత్రులకి థ్యాంక్స్. ఒక వారం క్రితం ప్రివ్యూ షో వేసాము, అందరికి చాలా బాగా నచ్చింది. అందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ పాట సినిమాలో వచ్చినప్పుడు ఈ పాట ఎందుకు, ఇంత మంచి పాట ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు వారికి అని చాలామంది అడిగారు. అది సమయం ఈరోజు వచ్చింది. చాలామందికి నచ్చుతుందని గట్టి నమ్మకం మాకుంది. బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బెక్కం గారు విలోకపోయినా వచ్చిన నేను బెక్కం గారి కోసం. నన్ను ఇండస్ట్రీకి అన్ననే తెచ్చిండు. నేను కాదు అంటే అప్పుడు బైక్ మీద వస్తుండే ఆడిషన్స్కి, నడుపుతుండే. వెనక విశ్వకే కూర్చుంటుండే, నేను నడుపుతుండే బండి. యా, ఆల్ ది బెస్ట్ అంటే ఆ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ గలీజ్ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణీత్, మీరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ రాహుల్ బ్రో, మనం చాలా రోజులు అంటే కొలాబరేట్ చేద్దాం అనుకున్నాం. టుడే కొలాబరేట్ చేద్దాం అనుకున్నాం. మన ప్రైవేట్ సాంగ్ ఇది సాంగ్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ సాంగ్ మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thanks Vishwak for launching our song. By the way, na peru Megha. Thanks Rahul for your vocals and Harshavardhan Rameshwar garu for this beautiful song. Song peru Galize, but my intentions kaadu. Definitely ga actually memo 2-3 days back film chusamu, hoping Prema Ishq Kadal Husharu makers chesina film idi. So hopefully the trend continues and వీలైతే దానికంటే కొంచెం ఎక్కువే. విషెస్ లక్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అందరం కొత్త వాళ్ళమే ఆల్మోస్ట్. వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీడియా, ఆడియన్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హర్షవర్ధన్ గారు అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. నేను ఇప్పుడే చూశాను గలీజ్ సాంగ్, చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తరుణ్. ఫస్ట్లీ హర్షవర్ధన్కి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత అద్భుతమైన సాంగ్ కొట్టారు. బేసిక్లీ ఫస్ట్ గలీజ్ సాంగ్ మేము బీట్ విన్నప్పుడు మాకు అంటే విక్రమన్న దగ్గరుండి కొంచెం హైదరాబాద్ లోకల్ సాంగ్ కావాలి మనకన్నా రాయించుకున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ లోకల్ అంటే లోకల్ మనుషులే పాడాలి ఈ సాంగ్, అప్పుడే హైప్ వస్తుంది, లేకపోతే దానికి అంత సెట్ అవ్వదు అని చెప్పి ఎవరు పాడితే బాగుంటుంది అని మాట్లాడుకునే టైంలో యాక్చువల్లీ విశ్వక్ భయ్య పేరు కూడా వచ్చింది. ఫస్ట్ విశ్వక్ భయ్య పేరు కూడా వచ్చింది. విశ్వక్ భయ్యని అడిగితే బ్రో ఎందుకు బ్రో ఇదంతా మనకు అవసరం మ్యాటర్ ఇదంతా అంటే సరే. ఇంకా తర్వాత మనకి ఆర్ఆర్ఆర్ ఇవన్నీ పాడిన లోకల్ హైదరాబాద్ గర్వం మా రాహుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట హీస్ గ్రేస్ దిస్ సాంగ్ సో బ్యూటిఫుల్లీ. అసలు మొన్న ప్రివ్యూ వేసినప్పుడు అందరు ఈ సాంగ్ గురించే మాట్లాడినారు ఫస్ట్, ఏమన్నా వచ్చింది ఆ సాంగ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్, గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ విశ్వక్ భాయ్. మిమ్మల్ని చూసినప్పుడు ప్రతిసారి ఒకటే డైలాగ్ వస్తుంది నాకు, ఇంతే షేప్ అవుట్ అవుతాం అంటే బీప్ వేసుకున్నాము కొంచెం అది. థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ గలీజ్ సాంగ్ పాడినందుకు రాహుల్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఆస్కర్ దాకా పోయి మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చారు భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రివ్యూలో కూడా అందరు చెప్పినట్టు ఈ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫైనల్లీ విశ్వక్ భయ్యే ఇది రిలీజ్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మా సాంగ్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్ గారికి, రాహుల్ సుప్లిగంజ్ గారికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. విశ్వక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త మూవీస్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సోషల్ మీడియాలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, కొత్త టాలెంట్ ఉంటే ఆయన పక్కా ఆయన చేయగలిగే చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఇలా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. ఐ లుక్ అప్ టు యూ ఇన్ సో మెనీ వేస్. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈరోజు మా గలీజ్ సాంగ్ లాంచ్ బ్రేకప్ సాంగ్ ఇది, కానీ చాలా సెటైరికల్గా కొంచెం ఎమోషనల్ టచ్తో ఉంటుంది. అండ్ ఈ సాంగ్ కంపోజ్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, పాడిన రాహుల్ సుప్లిగంజ్ గారికి, కొరియోగ్రాఫ్ చేసిన మా జేడీ మాస్టర్కి, లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి అందరికీ థ్యాంక్ యూ. జేడీ మాస్టర్ నేను కలిసి అప్పుడే 2 సినిమాలు కలిసి చేసాం. మాస్టర్ మనం ఫ్యూచర్లో కూడా ఇంకా చేస్తాం కూడా. సో August 2 వస్తున్నాం. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్తో కలిసి చూసే చాలా మంచి సినిమా అయితే పక్కాగా అవుతుంది, అది చాలా నమ్మకంగా చెప్పగలను. సో మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎవ్రీ టైం మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం విశ్వక్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సందీప్ అన్నట్టు మాకు నిజంగా మేము చూస్తూ ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరికినా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా మీరు ఇంకో పాట పాడుంటే మాకు నిజంగా చాలా బాగుండేదేమో, ఇప్పుడు కాకపోయినా. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్, గలీజ్ సాంగ్. ఇది ఒక యాక్చువల్లీ ఎమోషనల్ సాంగ్, కాకపోతే విత్ అ ట్విస్ట్ అనమాట. సో ఆ పాట మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు మా విక్రమన్న చెప్పినప్పుడు కూడా మాకు చాలా క్రేజీ థాట్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ సాంగ్ సాడ్ పార్ట్ వినకపోతే ఎవరు అది ఒక సాడ్ సాంగ్ అనుకోరు. సో థియేటర్లో డెఫినెట్లీ అందరికీ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఆ సాంగ్ని అద్భుతంగా మాకు కంపోజ్ చేసి ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆ సాంగ్ని మా ఆస్కర్ విన్నింగ్ సాంగ్ సింగర్ రాహుల్ భాయ్ పాడడం మాకు చాలా చాలా ఇట్స్ అ గ్రేట్ఫుల్ మూమెంట్. అండ్ నేను ఆస్కర్ విన్ అయిన దాని రిలేటెడ్ పర్సన్ని ఫస్ట్ టైం కలుస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ మీరు పాడినందుకు. అండ్ రోహిత్ గారు కూడా సాడ్ పార్ట్ కూడా చాలా బాగా పాడారు. మాకు లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మంచి లిరిక్స్ ఇచ్చారు. సో కొత్త వాళ్ళమండి, ఒక ఫ్రెండ్షిప్ సినిమాతో వస్తున్నాం. మీ ఫ్రెండ్స్ని వేసుకొని చూడొచ్చు, మీ ఫ్యామిలీని వేసుకొని చూడొచ్చు. పక్కా మేమైతే మీకు దగ్గర అవుతాం ఈ సినిమాతో. ఎవర్రా మీరంతా అని మీరు అనుకోవద్దు, ఈ సినిమాతో పక్కా మీకు అందరికీ చేరువవుతాం. August 2nd రిలీజ్ అవుతుంది మా సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఇంత గలీజ్ పాట పాడిపించినందుకు. అంటే మా ఓల్డ్ సిటీలో ఎట్లుంటుందంటే, అరే ఏం గలీజ్ వాడినవరా అంటారు. అంటే గలీజ్ ఇన్ ద సెన్స్ దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంటుంది, దట్ ఎంత మస్తు వాడినావు అని. సో అట్లా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూజింగ్ గలీజ్ వర్డ్. సో కంగ్రాచులేషన్స్ టు గలీజ్ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్ టు గలీజ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ బాయ్స్, అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఓన్ ఇన్స్పైరింగ్ విశ్వక్ సేన్, హూ అంటే చాలామంది యంగ్ యాక్టర్స్ తనని ఇన్స్పైర్ అవుతూ మూవీస్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ సో మచ్ గలీజ్ విశ్వక్ సేన్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్. సో థ్యాంక్స్ టు మీ మై సెల్ఫ్ ది గలీజ్ రాహుల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సారీ మీద వస్తే బాగుంటుంది అని చెప్పా విశ్వ గారికి. కాదు, యూత్ సినిమా అని చెప్పి వెస్టర్న్ ఎవరి కొత్త అమ్మాయి అనుకున్నా. ఓకే. రోటీ కబడా రొమాన్స్ సాంగ్కు విచ్చేసిన మీడియా మిత్రులకి, మా విశ్వక్ సేన్ గారికి శుభాకాంక్షలు. ఇంత మంచి సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ గారికి కంగ్రాట్స్ అండి. ఈ సినిమా మంచి హిట్ కావాలని, అందరికీ మంచి పేరు రావాలని, హీరోయిన్లకు హీరోలకు మంచి కంబ్యాక్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. సాంగ్ చూసాను, చాలా బాగుంది. సినిమా కూడా మంచి టాక్ ఉంది బయట, బాగా ఆడుతుందని. మొన్నే చూసారు, ఈ సినిమా మంచిగా వచ్చిందని ఉంది. అందరికీ మంచి హెల్ప్ అవ్వాలి ఆర్టిస్ట్ అందరికీ. థ్యాంక్ యూ విశ్వసేన్ గారు, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. లక్కం గారు, మీకు హిట్లు ఎక్కువ, ఇది కూడా మీ పర్సెంటేజ్లో చేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈవెంట్, ఈ సినిమాకి సంబంధించి 3-4 ఈవెంట్స్ చేసాం. ఈరోజు ఈవెంట్ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది, ముఖ్యంగా విశ్వక్ వచ్చినందుకు. సినిమా చాలా అంటే కొత్త వాళ్ళతో సినిమా తీయాలి, సక్సెస్ కొట్టాలి, ఎన్నో ప్రయత్నాలు చేసాం. మొదటి ప్రయత్నంగా ప్రేమ ఇష్కాదాలు చేశా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా తర్వాత హుషార్ అనేది చాలా పెద్ద క్రేజ్లోకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మళ్ళీ తీయాలి ఇలాంటి సినిమా అని అన్నప్పుడు, నేను వేరే కథలు ఎదుగుతున్నప్పుడు ఎక్స్టెన్షన్గా ఏదో ఒకటి చెప్పాలి ఈ కథలో అని నేను విక్రమ్ నాకు పరిచయం అయ్యి మాట్లాడుతున్నాం. ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ విక్రమ్ చెప్పడంతో ఈ కథ రాయించడం మొదలైంది. అప్పటి నుంచి ఈరోజు వరకు ఒక ఎమోషనల్గా ఈ కథతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా డెఫినెట్లీ అందరిని ఆకట్టుకోవాలని చాలా తాపత్రయంతో ఎదురు చూస్తున్నా. మొన్న 5 days బ్యాక్ షో వేసాము ఇదే థియేటర్లో. చాలామంది ఒక 100 people బయటి స్టూడెంట్స్ని అందరినీ యంగ్ పీపుల్ అందరు పిలిచి, కొందరు ఎక్స్పీరియన్స్లకు పిలిచి చేసాం. 100% పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఆ రోజు కొన్ని సజెషన్లు తీసుకొని వాటిని కూడా ట్రిమ్ చేసి చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్నాం. August 2న రిలీజ్ చేయడానికి సినిమా ముందుకు వెళ్తున్నాం. దానిలో సందర్భంగా ఈరోజు ఈ 3వ సాంగ్ రిలీజ్ చేయడానికి ఇంకా 2 songs ఉన్నాయి. ఈ సాంగ్ హర్షవర్ధన్ రామేశ్వర్ 2 years బ్యాక్, అంటే తను కథ వినగానే ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ ఇది.
థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. మీరు తర్వాత యానిమల్ సినిమాతో చాలా పెద్ద ఎత్తున హిట్ కొట్టి చాలా ముందుకు వెళ్తుంది. తన జర్నీ చూసా 10 years నుంచి. నేను తన స్టార్టింగ్ కెరీర్ నుంచి నాకు తెలుసు. కంగ్రాట్స్ హర్షవర్ధన్ ఫర్ యానిమల్ అండ్ చాలా సక్సెస్గా కొట్టాలని. మాకు కూడా ఒక సక్సెస్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సాంగ్ లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ మా ఫ్రెండ్ చాలా సూపర్ హిట్ సాంగులతో పెద్ద ఎత్తున పెద్ద లిరిక్ రైటర్గా ఎదుగుతున్నాడు ఇండస్ట్రీలో. నాకు ఇంతకుముందు హిట్ సాంగ్స్ ఇచ్చాడు. పాగల్ సినిమాలో కూడా చాలా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ కృష్ణకాంత్, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హిట్ సాంగ్. అలాగే రాహుల్ గురించి అందరూ పెద్ద ఎత్తున పొగుడుతుంటారు, నేను పొగట్లేదు. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్లీ చాలా సాధించాలి, కొన్ని సాధించి ఇంకా చాలా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్. ఈ సాంగ్ని యాక్సెప్ట్ చేసి టైం తీసుకొని 1-2 సార్లు తనే టైం పెట్టి బాగా రావాలని ఆ టైం తీసుకొని పాడాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా వీళ్ళందరినీ మా టీంలందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. పాగల్, నేను విశ్వక్ అంటే అందరూ తన గురించి చెప్తున్నారు, అందరు చిన్న సినిమాకి ఎంకరేజ్ చేస్తారు, చిన్న వాళ్ళని సపోర్ట్ చేస్తాడని. తను మొదటి నుంచి అలా కష్టపడే పైకి వచ్చాడు. నా పక్కనే ఎదుగుతూ నాతో పాటు ఎత్తు నాకే ఇన్స్పిరేషన్. తను చేసిన ఫలకనామా దాసప్పుడు నేను వద్దన్నా ఇటు కొట్టి చూపించాడు. అంటే భయపడుతున్నామని తను చేసే డిసిషన్స్, తను చేసే రిస్క్ చూస్తున్నా భయపడుతున్నా, వద్దన్న కూడా చేసి మరి నిరూపించాడు. ఇప్పుడు తను చాలా సక్సెస్ఫుల్గా ఎదుగుతున్నాడు. ఇప్పటి వరకు ఇది విషయం ఎదిగింది కొంచెమే. తను ఆల్రెడీ నేను అక్కడ చూసా, అక్కడ దాకా డెఫినెట్లీ రీచ్ అవుతాడు. ఎందుకంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వడు. ప్రతిరోజు ఇప్పటికీ 24 hours సినిమా ఏదో చేయాలని కష్టపడుతుంటాడు. అలాగే నువ్వు ఈరోజు వచ్చి ఈ టీం అందరినీ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్. August 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం అయిందనుకుంటా మనం కలిసి, ఒక 2 months అయిపోయింది. అంతకుముందు మాత్రం ఒక 2-3 రిలీజ్ డేట్లు వచ్చినాయి, బట్ అది అనుకోకుండా చేయలేకపోయాం. బట్ ఈసారి షాట్ August 2కి వస్తున్నాం. బట్ టైం చాలా తక్కువ ఉండే, 15 daysలో ప్రమోషన్స్ ఇవన్నీ ఎలా అని అనుకున్న టైంలో ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ది హ్యాండ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా టాలెంట్ ఉంటే విశ్వక్ అక్కడ ఉంటాడు. ఎందుకంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే పెద్ద గుండె అయి ఉండాలి బయట. విశ్వక్కి ఆ గుండె ఉందనుకుంటున్నా. ఆ ధైర్యంతో ఎంత దూరం వచ్చిండు, ఒక్కడే వచ్చిండు, నిలబడ్డాడు, అందరికి ఇన్స్పైర్గా నిలబడ్డాడు, ఇన్స్పిరేషన్ లాగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. సో విశ్వక్ లానే మీరు కూడా రేపు మంచి హీరోలు కావాలని కోరుకుంటున్నా. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటా, ఇది లాంగ్ టైం. ఇది విశ్వక్ ఇళ్ళకి వచ్చినప్పుడు ఒకటి వేసిండు నా మీద. మేము చూసినప్పుడు నల్లగడ్డం ఉండే, ఇప్పుడు తెల్లగడ్డం వచ్చిందని. సో ఈ సినిమాకి ఏం కోల్పోయినామంటే నల్లగడ్డం పోయిందనమాట, తెల్లగడ్డం వచ్చింది. 6.5 years జర్నీ ఇది సినిమా. 6 days బ్యాక్ షో వేసినాం. యునానిమస్ రెస్పాన్స్ ఉంది. కొడుతున్నాం, కానీ ఎంతో గట్టి కొడుతున్నాం అనేది గోపి గారి చేతిలో ఉంది. అండ్ ప్రమోషన్స్ అయినాయి కదా, సినిమా అయితే తీసేసిన, ప్రమోషన్స్ మీరే కదా సార్ చేయాలి. సో ప్రమోషన్స్ అనే దాంట్లో ఇప్పుడు గలీజ్ సాంగ్ అని వచ్చింది, ఆ వైబ్ స్టార్ట్ అయింది. భయం కూడా పోయింది నాకు, ఎట్లా అవుతుందో ఏంటో అనేది భయం కూడా లేదు. సినిమా గురించి భయం లేదు నాకు, ప్రమోషన్స్ గురించి భయం ఉండే. బట్ విశ్వక్ వచ్చి ఇలా మమ్మల్ని హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే అడిగిన ఉండే రామీని, బ్రేకప్ సాంగ్ అంటే ఏడుపుడు పెడపలు వద్దు మనకి. నెక్స్ట్ భారత్లోకి వెళ్ళినా కానీ పార్టీలోకి వెళ్ళినా కూడా మన పాట ప్లే కావాలి. ఫస్ట్ ఏడుపు రాదు, ఫస్ట్ బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంతో ఇన్స్పైర్ చేస్తున్న సాంగే ఇది. అండ్ దీనికి లిరిక్స్ ఇచ్చిన కృష్ణకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు మాతో ట్రావెల్ అయ్యారు. ఆల్మోస్ట్ 2 years తర్వాత కూడా ఫోన్ చేసి కరెక్షన్ చెప్తే చేసిరు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సింగర్ ఎవరనే టైంలో అంటే బట్ పాట పుట్టినప్పుడే దీని మీద నేను రాసిన రాహుల్ సిప్లి గంజి పాట పాడాలని ఇక్కడ 4 years బ్యాక్. బట్ అంతా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. అంటే సినిమా అని అంటారు కదా, స్టోరీ సాంగ్ అది ఎత్తుకుంటుంది ఎవరు కావాలనేది. సో ఫైనల్గా రాహుల్ గారు వచ్చారు, రాహుల్ గారే పాడారు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, థ్యాంక్ యూ. అండ్ August 2nd రిలీజ్ అవ్వబోతుంది. సో అందరు థియేటర్లో చూడండి. సో రైడ్, ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, రియలైజేషన్స్ కావచ్చు, లాట్ ఆఫ్ దేర్ ఈ సినిమాలో.
కొత్తలతో ఒక చిన్న చెప్పాలి, 2 గంటల 30 నిమిషాలు మనది సినిమా. టైం లైన్ అందరు చాలామంది చాలా వరకు వచ్చింది. బట్ నేను ఒకటి మాట చెప్తున్నా మీకు, 2 గంటల 30 నిమిషాలు ఒక్క నిమిషం కూడా మీరు కానీ బోర్ ఫీల్ అవుతే నా ఇంటర్వ్యూ చెప్తా ప్రీలీజ్ ఇవ్వచ్చు, ఆ రోజు వచ్చి నన్ను వలగొట్టచ్చు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్టింగ్ సినిమా ఆల్వేస్. అండ్ నేను బేసికల్లీ మనం చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఇట్లా వచ్చి సపోర్ట్ చేయడం అనుకుంటే, రాహుల్ కూడా ఐ నో హిమ్ పర్సనల్లీ. నేను ఫలక్నామా దాస్ అప్పుడు మేము ఫస్ట్ టైం చిక్కడపల్లిలో కలిసినుండే. రాహుల్ బుల్లెట్ మీద, నేను కైనెటిక్ నోవా మీద వచ్చినుండే. చిక్కడపల్లిలో వివేక్ సాగర్ స్టూడియోలో కూర్చొని పాయ సాంగ్ డిస్కషన్లో కూర్చొని ఉండే. సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ అండ్ వెన్ ఐ సా హిమ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ రాహుల్. అండ్ థ్యాంక్ యూ. నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద హీరో, చిన్న హీరో అవి చూడ్డు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళు మా ఊడు అని ఫీల్ అయ్యేది నన్ను, రాహుల్ని అనుకుంటా. సో గుడ్ టు సీ యూ రాహుల్. అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే, వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉండే. సో ఎస్పెషల్లీ అక్కడ కూర్చున్నాను సేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద. చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి. అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు, అట్లా కాదు, కాకపోతే చెప్తున్నా వెరీ నాస్టాలజిక్. అండ్ మా ప్రొడ్యూసర్ బెక్కం గారి గురించి చెప్పాలంటే, ఆయన ఏదో ట్రై చేస్తాడు, అవుతలేదని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని పెట్టి ఒక హిట్ కొడతాడు. సో ఇది ప్యాటర్న్ అయినది. సో ప్రేమేష్ కాదల్ కావచ్చు, హుషారు కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గరుండి చూశాను నేను. చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి లవ్ స్టోరీల మీద. మరి ఎక్స్పీరియన్స్ ఎడికెళ్ళి వచ్చిందో తెలియదు నాకు, కానీ మనిషికి జడ్జిమెంట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఒక్క సినిమాలో 3-4 లవ్ స్టోరీలు పెట్టి తీస్తుంటారు. సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు. అండ్ విక్రమ్, నేను పాగల్ సినిమా అప్పటి నుండి ఐ బీన్ సీయింగ్ బెక్కం గారు అసలు ఊగిపోతుంటారు. రోటీ కమడా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన. సో డెఫినెట్లీ థియేటర్లో కూడా ఊగిపోవాలనుకుంటున్నాం. అండ్ బెక్కం గారు నన్ను నిజంగానే ఫలక్నామా దాస్ డైరెక్షన్ చేయొద్దని చెప్పిర్రు, కానీ ఆ సినిమా తీసిన తర్వాత ఎంత నమ్మిర్రు అంటే, నాకంటే నన్ను ఎక్కువ నమ్మేది మా ఇంట్లో వాళ్ళకంటే నాకంటే ఎక్కువ ఆయన నమ్ముతాడు. ఇప్పుడు ఎంత నమ్ముతాడంటే 2 నెలలు ఫోన్ కాల్. నేను నార్మల్గా ఫోన్ ఎత్తుతా, 2 నెలలు ఫోన్ ఎత్తలే. నేను నాలో లతా మంగేష్కర్ని చూసిండు ఆయన ఒక పాట పాడమని, సార్ ఏంది సార్ నన్ను ఈవెంట్కి రమ్మంటే వస్తా, ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తా, ఏదన్నా వేరే చేయమంటే, ఆఖరికి సినిమాలో క్యామియో చేయమన్నా చేస్తా, కానీ నేను పాడుడేంది నేను పాడుడు గురించి మీరు నన్ను ఆయన ఎంత నమ్మిన 2 months ఎవ్రీ డే ఒక 7-8 మిస్ కాల్. నాకేమో ఎత్తలేక నాకేమో బాగా అనిపిస్తలేదు. మనం ఇప్పుడు పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు ఉండాలి, అదేదో ఉంటుంది సార్. అన్నీ చేసిన అదొకటి వదిలేనియండి కొంచెం. సో సినిమాకి బాగా పైసలు రావాలి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. యా, థ్యాంక్ యూ.